పిఠాపురంలో వర్మ గారు ఎవరికాలే జిందాబాదులు కొట్టుకుంటున్నారు. ఏ ఐకమత్య సూత్రంతో అయితే కూటమి గెలిచిందో ఆ ఐకమత్యానికి తూట్లు పడుతున్నారంటారా? సార్, వర్మ అనేవాడు చాలా నిస్వార్థపరుడు, వాస్తవంగా స్వార్థపరుడు. అతను పనిచేసినట్టు నటించాడు, జనసేనకి పనిచేసినట్టు నటించాడు. లేకపోతే ఆర్ట్ఫుల్గా పనిచేసినట్టయితే, మనస్ఫూర్తిగా పనిచేసినట్టయితే అతనికి పదవి వచ్చేదాకా ఆగేవాడు. ఇలాంటి నీచమైన పనులు చేసేవాడు కాదు. వాస్తవంగా ఎప్పుడైతే ఆర్ట్ఫుల్గా పనిచేసినట్టు నటించాడు కాబట్టి ఈవేళ ఈ దుర్బుద్ధితో ఈవేళ నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత అక్కడ ఏదో అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడితే వచ్చి జై వర్మ జై. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి కోరుకుంటున్నాడా లేదా వర్మ? అభివృద్ధి కోరుకునేవాడైతే ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయడు. అభివృద్ధి కోరుకుంటలేదు కాబట్టి, పిఠాపురం ప్రజలు బాగుండాలని కోరుకుంటలేదు కాబట్టి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. నీకు పదవి కావాలంటే నీ బాస్ దగ్గరికి వెళ్ళి అడుక్కో, అంతే కదా. ఇప్పుడు నీకు ఇవ్వాల్సింది ఎవడు పదవి? నీ బాసు. నీ బాసు నీకు పదవి ఇచ్చినప్పుడు ఆయన ఇస్తాడో లేదో ఆయన వెళ్ళి అడగాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి గారిని, ఒక ఎమ్మెల్సీని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నీ అంచెలతో మాట్లాడిస్తే ఫ్యూచర్లో నికృష్టుడిగా మిగిలిపోతాడు ఈ వర్మ. అంటే ఒక పార్టీకి లాయలిస్ట్ అయితే తెలుగుదేశం అంటారు. ఈయన జై వర్మ అని కొట్టించుకుంటున్నాడంటే ఈయన వైసీపీలోకి వెళ్తున్నాడంటారా? ఖచ్చితంగా వెళ్తాడండి. వైసీపీలో పోయి ఉంటాడు ఇప్పటికి, నన్ను తెలియట్లేదు. ఎందుకంటే వస్తాడు త్వరలో వైసీపీ నుంచి బయటికి వచ్చి నాకు ఐదు అన్యాయం జరిగిపోయిందని ఏడుస్తాడు. ఆ ఏడ్చేటప్పుడు మన అందరికీ తెలుస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే వర్మ ఫ్యూచర్లో మొన్న మధ్య ఎలక్షన్ ముందు పని చేసినట్టు నటించాడు. పని చేయలేదు అతను. పని చేసినోడంటే ఇంత నీచంగా వచ్చి జేజేలు కొట్టడం, జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆటంకం పరచడం చేయడు. కాబట్టి వర్మ అనేవాడు నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. ఈ దరిద్రుడికి అనవసరంగా పెద్ద కుర్చీ వేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి తిప్పడమే చాలా తప్పు. ఇప్పటికైనా తెలుసుకున్నారు, ఆ నికృష్ట బుద్ధి తెలుసుకున్నారు. కాబట్టే మన చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఏ పదవి ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఉండడం వల్ల, కూటమి కలిసి ఉంటేనే జగన్ గారి మీద విజయం సాధించారు. అది నిజంగా కూటమి విజయం కోరుకునే వాళ్ళు అయితే ఇలాగా తూట్లు పొడిచే విధంగా, కూటమి తూట్లు పొడిచే విధంగా ఎవరి నినాదాలు వాళ్ళు చేసుకోరు కదా. ఈ నిప్పు వాళ్ళకైతే అంటుకుంటుంది కదా. ఆ సంస్కారం, వర్మ సంస్కారం ఎంతండి. ఎందుకంటే ఇలా గెలిచిన కాడి నుంచి మొదలు, గెలిచినప్పుడు ఎమ్మెల్యే ఎవరు అవుతారు? పవన్ కళ్యాణ్ అవుతాడు. ఇప్పుడు ఏదో పదవి ఇవ్వాలి కదా ఇతనికి. పదవి ఇవ్వాల్సినప్పుడు చంద్రబాబు నాయుడు, కుర్చీ ఇతనికి ఉద్యోగం ఇవ్వాల్సినప్పుడు లోకేష్ బాబు. వీళ్ళిద్దరినీ కాదని ఇక్కడికి వచ్చి ఏడిపోయింటే నాకు అర్థం కాదు. అంటే దీనికి కారణం నాగబాబు గారి కామెంట్ అనుకోవచ్చు అంటారా? అంటే అప్పట్లో అదేదో చేశారు. ఇతను ఇప్పుడే కాదండి, మొన్న మన 12 సంవత్సరాల విజయోత్సవం జరుపుకున్నప్పుడు కూడా, మన ఏది జనసేన ఆవిర్భావం జరుపుకున్నప్పుడు కూడా అంతకు ముందు నుంచే వర్మకి పదవి రావాలని నానా హంగామా చేసి వీళ్ళు మన పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ నానా హంగామా చేశారు. అది దృష్టిలో పెట్టుకుని వీడైతే మనకు పని చేయలేనట్టుంది, నటించినట్టున్నాడనే నాగబాబు గారు ఆ రోజు ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. ఆ వ్యాఖ్య చేసిన తర్వాత వాడు ఇంకా నీచబుద్ధి ఇంకా బయటపెడతారు కదా. ఆ నీచబుద్ధిలో పరిణామమే ఈరోజు ఎమ్మెల్సీ నాగబాబు గారు ఏదో అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే వచ్చి ఇలా నినాదాలు చేసి ఆడి నీచ సంస్కృతి బయటపెట్టుకున్నాడు. అంటే ఈ వర్మ ఇటువంటి పనులు చేయడం ద్వారా ఆయనకున్న ఇదని కూడా పోగొట్టుకుంటున్నారంటారా? తెలుగుదేశంలో పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందంటారా ప్రస్థానం? లేదండి, ఇది జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చిన ఆదేశం, అంతే అంటారు. అంతే. దీన్ని వేరే విధంగా చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి మెల్లిమెల్లిగా ఇద్దరిని దూరం చేసుకుని నా దగ్గరకు వచ్చారా బాబు అని చెప్పుకుంటాడు. అందుకనే ఇతను ఇలాంటి నాటకం ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది. అంటే పార్టీ నుంచి గెంటేసే అవకాశం ఉందంటారా టీడీపీ వాళ్ళు కూడా? టీడీపీ వాళ్ళు గంటరండి, ఇతనే వెళ్ళిపోతాడు. టీడీపీ వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఏం పని? టీడీపీలో ఉండాలని కోరుకుంటే ఏమో నీచుబుద్ధి బయట పెట్టేసుకున్నాడు. ఎంత నీచంగా తిట్టించాడంటే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అంచెలతో మన లోకేష్ బాబుని. ఇంకా అలాంటి వ్యక్తిని దగ్గరికి ఎలా చేర్చుకుంటారు? చేర్చుకోలేరు కదా. కాబట్టి వర్మ టీడీపీలో తన జీవితం ముగిసిపోయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతున్నాడు. అంటే ఫాలో అయ్యే అంశాలు ఏమనుకోవాలంటారు? వాళ్ళ తెలుగుదేశం అంశాలు ఉంటారు కదా, వాళ్ళు వర్మ గారి విషయంలో ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందండి? తెలుగుదేశం అనుచరులు పవన్ కళ్యాణ్ గారు కూడానే ఉన్నారు. వర్మ ఒక్కడే బయటకు వచ్చేసాడు. వర్మ దగ్గర అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి నాటకాలు చేపిస్తున్నాడు. వర్మ కార్యకర్తల్లో క్లారిటీ ఉందంటారు? బ్రహ్మాండం క్లారిటీ ఉంది. వాళ్ళ క్లారిటీ లేకపోతే ఇప్పటికి పెద్ద గోల్ అయిపోయింది కదా. పిఠాపురంలో మమ్మల్ని పట్టించుకోలేదనో, మమ్మల్ని ఇది చేయలేదనో.
పవన్ కళ్యాణ్ గారు అందరినీ పట్టించుకుంటారండి. ఈవేళ నాగబాబు గారు కూడా అధికారం వచ్చింది కాబట్టి నాగబాబు గారు ఆ కూటమి విజయంలో సగభాగం నాగబాబు గారిదే. ఎలా అంటారా, నాగబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటూ సభలు పెట్టుకుంటూ తిరిగేవారు. ఈ నాగబాబు గారు ఏం చేశారు, రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, మన బీజేపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసి ఉండాలని ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మీటింగులు పెట్టి వాళ్ళందరినీ సమన్వయపరిచి కూటమి ప్రభుత్వం గెలవడానికి, విజయం సాధించడానికి మూలకారకుడయ్యాడు. అలాంటి వ్యక్తికి గుర్తించి గౌరవించి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈవేళ రేపొద్దున మంత్రి పదవి కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి గిరమల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఒక విజయం దగ్గర కొంతమంది ఏడుపుగాళ్ళు కూడా ఉంటారు, అందులో ఈడొకడు. పార్టీలో పదవి రాలేదని అంతో ఎంతో సానుభూతి వచ్చింది మొన్నటి వరకు. ఆ సానుభూతి కూడా ఈ చర్యలతో మొత్తం పోతుంది అనుకోవచ్చు. ఎలా వస్తుందండి సానుభూతి? ఓపిక పెట్టాలి. రాజకీయం అన్న తర్వాత ఓపిక పెట్టాలి. నీకు ఏ పదవి ఇవ్వడానికి రెడీగా ఉన్నారమ్మో చంద్రబాబు నాయుడు గారు. ఈ లోపల ఇలాంటి కుయెత్తులు, ఇలాంటి ఎత్తులు పన్నితే నిన్నెవడు నమ్ముతాడు? ఇంక జీవితంలో నిన్ను ఎవడన్నా నమ్మే పడుతుందా? నీ కర్మకి నువ్వు అనుభవించడమే వర్మ, ఇది నీ కర్మ. ఇది అసలు ఇవాళ చేసింది అన్నా క్యాంటీన్ అనే ఒక మంచి పథకం ప్రారంభించే సమయంలో ఇలాంటి గొడవలు సృష్టించి ఇంకా పెద్ద తప్పు చేశారని అనుకోవచ్చు అంటారా? దరిద్రుడిగా మిగిలిపోతాడని చరిత్రలో, పిఠాపురం చరిత్రలో నిష్ఠ దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే వర్మేరా అనే అనిపించుకుని లాస్ట్కి రాజకీయ జీవితం లేకుండా నాశనం అయిపోతాడు. థ్యాంక్ యూ. అంతే.